హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద తెలంగాణ గుడిసె వాసుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు నీలం వెంకటేష్ బాకీ రవి ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ ధర్నాలో ముఖ్య అతిథిగా ఆర్ కృష్ణయ్య పాల్గొన్నారు. హైదరాబాద్ గేటెడ్ పరిధిలో 6 లక్షల నిరుపేద ప్రజలు ఉన్నారని, వారందరికీ 100 గజాల స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించి ఇళ్ల పట్టాలను పంపిణీ చేయాలని ప్రభుత్వాన్ని ఎంపీ ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. గత ముఖ్యమంత్రులు వైఎస్ రాజశేఖర్ రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబుతో ఇళ్ల స్థలాల కోసం పోరాడామని గుర్తు చేశారు. నేడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని ఇచ్చిన హామీలను మరిచారని దుయ్యబట్టారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి గ్రేటర్ పరిధిలోని అన్ని కులాల వారికి 100 గజాల స్థలాన్ని కేటాయించి ఆదుకోవాలని ఆర్ కృష్ణయ్య కోరారు. గతంలో పోరాడి 2003, 4, 5, 6 ప్రాంత రాజశేఖర రెడ్డి పీరియడ్ లో, చంద్రబాబు పీరియడ్ లో పోరాడి ఇళ్ల పట్టాలు వదిలినటువంటి చాలా మంది సత్యనారాయణ, పాచవన్ సింగ్ గారు ఇతర ప్రాంతాల్లో కూడా వేలాది మందికి ఇళ్ల పట్టాలు ఇప్పించాము. స్థలాలు ఇవ్వకుండా వాళ్ళని ఆపారు. అందుకే వారికి వెంటనే స్థలాలు ఇచ్చి పొజిషన్ ఇవ్వాలి, ఆ పట్టాలను రిస్టోర్ చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ రోజు వేలాది మందితోటి మహాధర్నా జరపడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు గ్రామాలలో ఇందిరమ్మ ఇళ్ళు అన్నారు. హైదరాబాద్ లో మీ గొర్రెల ఇళ్లల్లో, పట్టిన ఇళ్లల్లో పాచి పని చేస్తున్నారు, ఊడుస్తున్నారు, అడుగుతున్నారు. బట్టలు మా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 100 గజాల స్థలం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా గతంలో పట్టాలు ఇచ్చిన వారికి వెంటనే స్థలాలు ఇవ్వాలి, పొజిషన్ ఇవ్వాలని చెప్పి డిమాండ్. ఈ హైదరాబాద్ పరిసర ప్రాంతాల లోపల ప్రభుత్వం 1000 ఎకరాలు, 100 ఎకరాలు గత ప్రభుత్వాలు గాని ఇప్పటి ప్రభుత్వాలు గాని అమ్మి సొమ్ము దేవుడిచ్చిన ప్రజల భూమి, ప్రభుత్వ భూములను అమ్మొద్దు, ఇల్లు లేని పేదలకు పంచాలని చెప్పి ఈ రోజు ఈ ధర్నా ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్. ప్రతి ఒక్కరికి ఇల్లు లేని పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చే వరకు ఈ మహా ఉద్యమం కొనసాగుతుంది. ప్రభుత్వం వెంటనే ప్రభుత్వ భూములు అమ్మాలనే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి డిమాండ్.